హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 34. మనవడి సంతోషం బామ్మకి అర్థమయ్యింది. అందుకే కళ్ళతో చూడాలి అనుకుంటూ ఉంది. ఆమె అలా ఆర్తి అడిగేసరికి, సరే నానమ్మ, మీ వీలుని బట్టి రండి అంటాడు. అతడు అలా ఒప్పుకోగానే ఆమెకు సంతోషంగా ఉంది. నేను ఇప్పుడే బయలుదేరతాను అని అంటుంది. ఇప్పుడా? అవును. నువ్వు కాదు అనకురా. సరే నానమ్మ, నేను మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను అని ఫోన్ పెట్టేసి ఆవిడ రావడానికి ఏర్పాట్లు చూస్తాడు రాజు. ఇక ఫోన్ పెట్టేగానే అతని స్క్రీన్పై అందంగా నవ్వుతున్న ఊర్వి ఫోటో చూడగానే అతని మొహంలో నవ్వు వచ్చింది. ఏం చేస్తున్నావమ్మా? అసలు ఎలా ఉన్నావు? ఆయు అంతా సెట్ చేసి ఉంటాడు అని అనుకుంటున్నా. నాకు నీతో మాట్లాడాలని ఉంది మా అని ఫోన్లోనే కాదు డైరెక్ట్గా వచ్చి మాట్లాడతా అని వర్క్లో పడిపోతాడు. మనవడు సరే అనగానే ముంబైకి బయలుదేరిపోతారు రాజేశ్వరి గారు. ఇంకా సాయంత్రం అవుతూ ఉండగా చిన్నగా కదిలిన ఆయుకి తను తన బంగారు ఒడిలో లేను అని డౌట్ రాగానే వెంటనే కళ్ళు తెరిచి చూస్తాడు వాయు. తన ఎదురుగా సోఫాలో కూర్చుని సీరియస్గా వర్క్ చేసుకుంటుంది. తన బంగారు కనిపించగానే తన విలువైన నిధి తన దగ్గరే ఉంది అని ఫీల్ రావటం, ఇంకా చిన్నగా అతని పెదాలు కూడా విచ్చుకున్నాయి. ఆమెనే కంటి రెప్ప వేయకుండా అలానే చూస్తూ ఉన్నాడు. ఒకవేళ కనురెప్ప వాలిస్తే ఎక్కడ అంతటి అందం మాయమైపోతుందేమోనని అలానే చూస్తూ ఉన్నాడు. చాలా అందంగా ముద్దుగా ఉంది. చిన్నగా నుదుటిపై పడి అల్లరి చేస్తూ ఉన్న ఆమె ముంగురులు నిదానంగా చేతితో వాటిని చెవి వెనకాలికి తోస్తూ ఉంది. ఇక్కడ అప్పుడప్పుడు మొహంలో మారుతున్న భావాలు, ముని పంటి కింద నలుగుతున్న ఎర్రటి పెదాలు, సుతహారంగా కదులుతూ ఉన్న ఆమె చేతులు. అతని దృష్టి ఆమె ఒడిలో ఉన్న ల్యాప్పై పడగానే ఒక్క క్షణం ఆశ్చర్యం వేసింది. దాని పాస్వర్డ్ బంగారానికి తెలియదుగా. అయినా నేనెప్పుడు చెప్పలేదు. తన ముందు కూడా నేనెప్పుడు ఓపెన్ చేయలేదు. పోనీ తను వాడి మర్చిపోయి అలాగే ఉంచాడా ఏంటి? అది కూడా కాదే. ఎందుకంటే అతను ల్యాప్టాప్ని ఇక్కడే వదిలి వెళ్ళాడుగా. దాన్ని ఇంతవరకు చూడను కూడా చూడలేదు. అది లాక్ చేసే ఉంది. మరి బంగారుకి ఎలా ఎలా అని అతను అలా అనుకోగానే ఏదో తట్టినట్టు చిన్నగా నవ్వుకుని, ఆ మర్చిపోయాను. బంగారుది చాలా బ్రెయిన్ చాలా షార్ప్ కదా అని. నువ్వు గొప్ప న్యూరాలజిస్ట్వి. నీకు మనుషుల బ్రెయిన్ని సెట్ చేయడమే కాదు, వాళ్ళ బ్రెయిన్ని కూడా రీడ్ చేయగలవు అని నేను అన్న మాటలన్నీ మైండ్లో పెట్టుకుని చాలా బాగానే గెస్ చేశావు అని ఆయు మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు తన వైపు చూస్తూ. వర్క్లో ఉన్న ఊర్వికి తనకి ఆయు చూపులు గుచ్చుకుంటూ ఉండడంతో చిన్నగా తల పైకెత్తి ఆయు వైపు చూసింది ఊర్వి. తనని అస్సలు రెప్ప వేయకుండా చూస్తూ ఉన్న ఆయు చూపులకి ఒక్కసారిగా తడబడి ఏంటి అన్నట్టు చూపుతోనే ప్రశ్నించింది. చాలా క్యూట్గా కనుబొమ్మలెత్తి. ఆయుకి ఆమెను అలా చూడగానే చాలా అందంగా అనిపించింది. ఏమీ లేదు అని తలని అడ్డుగా ఊపి ఆమెని దగ్గరికి రమ్మన్నట్టు చేతులు చాచాడు. ఊర్వి చాలా అలజడిగా అనిపించింది. రాను అని తలని అడ్డుగా ఊపింది. బంగారు, నువ్వు రాకపోతే నేనే అక్కడికి వచ్చి నిన్ను నా దగ్గరికి తీసుకుని వస్తా అని అంటాడు వల్లరిగా. మూతి మొత్తం బిగించి ల్యాప్టాప్ పక్కన పెట్టి నెమ్మదిగా నడుచుకుంటూ కొంచెం బెడ్ దగ్గరికి వెళ్ళి చెప్పండి అని అంది. రా, ఇంకొంచెం దగ్గరికి రా. ఒక్కొక్క అడుగు ముందుకు వేసి ఇప్పుడు చెప్పండి. ఇంకొంచెం. అసలు ఏంటి మీరు అని ఏదో అనబోతున్న ఊర్వి చెయ్యి పట్టుకుని లాగి, అసలు నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి నువ్వేం చేస్తూ ఉన్నావు అక్కడ బంగారు? అతడు అంత దగ్గరగా ఉండి మాట్లాడుతూ ఉంటే అతడి వెచ్చని ఊపిరి ఆమెకి తగులుతూ ఉంటే ఊర్వికి గొంతు తడారిపోతుంది. అస్సలు మాటలు రావట్లేదు. ఆమె సమాధానం చెప్పకపోయేసరికి చెప్పు బంగారు అంటాడు. ఇక ఊర్వి తన ఫేస్ని అతనికి ఎదురుగా ఉంచి మాట్లాడలేక కొంచెం పక్కకి తిప్పుకుని అది అది వర్క్ ఉంటే అని అంటున్న ఆమె గొంతు ఒక్కసారిగా అక్కడే ఆగిపోయింది ఆయు చేస్తున్న పనులకి. ఆమె అలా తడపడగానే ఆమె దగ్గరికి కొంచెం జరిగి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ప్రేమగా. ఊర్వి ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకుని అలానే ఉండిపోయింది. ఆ క్షణం అలా ఇద్దరు ఉండిపోయారు.
ఇక ఇద్దరికి పెరిగిన గుండె శవాన్ని ఒకరికొకరు ఫీల్ అవుతూ అప్పుడే అదే పనిగా మోగుతుంది ఆయు ఫోను. కానీ ఆన్సర్ చెయ్యాలి అనిపించలేదు. కానీ పదే పదే మోగడంతో అది కూడా తన పర్సనల్ ఫోన్ కావడంతో పూర్వి తలపై చిన్నగా ముద్దు పెట్టుకుని పైకి లేచి ఫ్రెష్ అవ్ బంగారు అని ఫోన్ని చూశాడు. అది అన్నోన్ నెంబర్ అని కనబడుతున్న డిస్‌ప్లే చూడగానే ఆయన కనులు ముడిపడ్డాయి. ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ యువరాజ్ వచ్చాడు. పూర్వి మేడంని మీట్ అవ్వడానికి. పంపించమంటారా? అని డింపుల్ దగ్గర నుండి ఆ ఫోన్. ఇక్ ఇక ఆయు దగ్గర నుండి కూడా సమాధానం లేకపోయేసరికి సార్ సార్ హా! హా! ఓకే లీవ్ హిమ్. ఓకే సార్ ఓకే. డింపుల్ ఇక కాల్ పెట్టేసి గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీకి కాల్ చేసి బయట ఉన్న కార్‌ని లోపలికి పంపించండి. ఓకే సార్ అని గేట్ ఓపెన్ చేస్తాడు. అప్పటికే రాజ్‌కి కోపం కట్టలు తెంచుకుంటూ ఉంటే తప్పక ఊర్వి కోసం కంట్రోల్ అవుతాడు. మరి ఏం చేస్తాడు పాపం. ఆయు ఫోన్ మాట్లాడి పెట్టేసి రాజ్ గురించి ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు ఆయు. తన బంగారు గురించి తనకు తెలుసు. ఎవరితో ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? ఎవరిని ఎక్కడ ఉంచాలి అని. కానీ రాజ్ తన బంగారం గురించి ఏం ఆలోచిస్తున్నాడో తెలుసుకోవాలి అనుకుంటాడు. ఎందుకంటే మొదటిసారి రాజ్‌ని కలిసినప్పుడు అతని కళ్ళల్లో అంతులేని కోపం, బాధ ఇలాంటివి ఎన్నో చూశాడు ఆయు. అదీ కాకుండా తన బంగారుపై అతనుకున్న ఫీలింగ్‌ని సరిగ్గా జడ్జ్ చేయలేకపోయాడు. కానీ ఇందాక ఫోన్‌లో చూసిన ఫోటోలో రాజులో కొత్త కోణం చూశాడు ఆయు. అది తెలుసుకోవాలని లోపలికి రావటానికి యెస్ చెప్పాడు. ఆయు ఈ ఆలోచనలో ఉండగానే ఊర్వి నీట్‌గా ఫ్రెష్ అయ్యి బయటకొచ్చింది. ఆయు రూమ్‌లో ఉన్న తన డ్రెస్‌లో నుంచి సింపుల్ చుడీదార్ తీసుకుని చాలా హోమ్లీగా ఉంది. అతనికి ఆమె మొహాన్ని చూడగానే అద్దం ముందు నిలబడి కొంచెం షాక్‌తో తనని తను చూసుకుంటున్న ఊర్వికి తన చుట్టూ 2 బలమైన చేతులు వెనక నుండి చుట్టుకుని ఆమె భుజంపై తల పెట్టి అద్దంలో వారిరువురి ప్రతిబింబాన్ని ఒకింత గర్వంగా చూసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో ఇప్పుడు రాజొచ్చాడంటే ఏం జరుగుతుందో చూడాలి వచ్చే ఎపిసోడ్‌లో. థాంక్స్ ఫర్ వాచింగ్. గెస్ చేస్తే కామెంట్ చేయండి.